హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు మేడలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయా అంటే కూలిపోతున్నాయని అనుకోవాలి. ఆ విశ్లేషణ ఏంటి అంటే, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ లిక్కర్ మాఫియా అంటూ ప్రజల మధ్యలో ఏదో నింపాలి, కొన్ని కోట్లు మాఫియా చేశారు అని చెప్పేసి దాని మీద ఏదో పెద్దగా ఏదో చెప్పేసుకొచ్చారు. కానీ తీరా చూస్తే దాని విషయం వచ్చేటప్పటికి అన్ని రాష్ట్రాల పొరుగు రాష్ట్రాల కంటే రేటు ఎక్కువ ఉంది, కానీ తాగడం మాత్రం చాలా తక్కువే తాగారు అని చెప్పేసి దాన్ని తేల్చారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదంటూ తేల్చారు. తర్వాత వస్తే అప్పుల విషయంలో కూడా వారు అబద్ధాల గాలి మెడలు కూలిపోయాయని చెప్పాలి. మొదటగా 14 లక్షల కోట్లు అన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో 14 లక్షల కోట్లు అని చెప్పారు. తర్వాత గవర్నర్ ప్రసంగంలో 10 కోట్లు అని చెప్పారు. చివరికి వచ్చేటప్పటికి 4 నుంచి 5 లక్షల కోట్లు అని చెప్పారు. తర్వాత అవన్నీ చెల్లింపులు అన్నారు. సరే, ఆ చెల్లింపులు ఈ చెల్లింపులు అన్నీ కలిపినా కూడా 9,000 కోట్లే అవుతున్నాయి. ఇలాంటివన్నీ అబద్ధాలు గాలి మెడలన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతుండడంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా నమ్మటం లేదు. అంటే అక్కడ లేని మాటలు కూడా చెప్పాలని నిరూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పేపర్లో సాక్షి పేపర్, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ వీరికి ఇచ్చిన యాడ్లో కూడా కుంభకోణం జరిగిందని చెప్పేసి అది ఒకటి బయటకు తీసుకొచ్చారు. తీరా అది చూస్తే అందులో కూడా ఏం లేదు. సాక్షి మొత్తానికి ఇచ్చింది 350 కోట్లు, ఈనాడుకి ఇచ్చింది 300 కోట్లు. అయితే ఈనాడు గత 1 ఇయర్ నుంచి మేము తీసుకోమంటూ వారు యాడ్లు తీసుకోలేదు. వారు కూడా లాస్ట్ 1 ఇయర్లో యాడ్లు తీసుకుంటే వాళ్ళకు కూడా 350 కోట్లు అయింది. ఆంధ్రజ్యోతికి మాత్రం వారు ఇవ్వలేదు. సరే, ఎందుకు ఇవ్వలేదు అనేది అప్పటి ప్రభుత్వం ఇష్టం. దాని మీద ఏదో ఎంక్వైరీ వేస్తామంటున్నారు. ఇలాంటివన్నీ ఏం ఎంక్వైరీలు వేసినా ఏం చేసినా వీళ్ళు ఏం కనుగొన్నా అన్ని గాలి మేడల్లాగానే కూలిపోతుండడంతో కొంచెం నిరాశ నిస్పృహలో ఉన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యే అని చెప్పేసి మన రాష్ట్రంలోని మేధావులు హేమహేములందరూ గుసగుసలాడుకుంటున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎన్ని తీసుకొస్తారో చంద్రబాబు, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి నిందలు వేయడానికి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.